హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డ్రాయింగ్ ట్యుటోరియల్స్ చేసే ముందు మీకు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. ఏంటంటే డ్రాయింగ్ మెటీరియల్స్ గురించి. చాలామంది అనుకుంటారు మెటీరియల్స్ అంటే ఏవో కొనాలి, టూల్స్ అవన్నీ. సో ఇక్కడ అవన్నీ అవసరం లేదండి. నేను నేర్పించే ప్రకారంగా మీకు కొనాల్సింది కొన్ని అది కూడా 100 రూపీస్ లోపలే దొరుకుతాయి మీకు. అది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. నేను చెప్పే ట్యుటోరియల్స్ అన్ని మీరు ఫాలో అవ్వాలంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మీకు డ్రాయింగ్ మెటీరియల్స్ అనేవి కావాల్సింది. సో దాని గురించి అని ఇది చెప్దాం అనుకున్నాను. అంటే ఏ మెటీరియల్స్ యూస్ చేయాలి, ఏ పెన్సిల్స్ యూస్ చేయాలి, అంటే ఏ పేపర్స్ యూస్ చేయాలని ఇవన్నీ చెప్పే కంటే ముందు మీకు ఒకటి చెప్పాలండి. ఇప్పుడు మీరు బేసిక్స్ నేర్చుకుంటున్నారు. బేసిక్స్ అంటే మీరు ఎక్స్ట్రా అంత అంటే ప్రొఫెషనల్ అయితే అవ్వాలని ఇప్పుడు నుంచి అది అవ్వదు. సో స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి బిగినర్ కాబట్టి మీకు ఎక్స్ట్రా టూల్స్ అనేవి నేను చెప్పాను. ప్రెజెంట్ సిచ్యువేషన్కి అయితే మీకు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ టూల్స్ అంటే పేపర్ ఇంకా పెన్సిల్ అండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మీరు డ్రా చేయాలంటే డిఫరెంట్ టూల్స్ కావాలంటే దాని టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి, టిప్స్ అవన్నీ నేను చెప్తాను వచ్చే వీడియోస్లోటి. సో ఇప్పుడు మనం బేసిక్ నుంచి షేడింగ్స్ అవన్నీ నేర్చుకుంటాం కాబట్టి బేసిక్ పెన్సిల్ పేపర్ కావాలి. సో లిమిటెడ్ స్టార్టింగ్లో మీరు ఏ పేపర్ డ్రాయింగ్ చేయాలో అవే నేను చెప్తాను. ఇప్పుడు డ్రాయింగ్ మెటీరియల్స్ అంటే పెన్సిల్ పేపరే, అవి ఏవి కొనాలో అవి నేను చెప్తాను. సో మీకైతే మార్కెట్లో ఈ 4 బ్రాండ్స్ అనేవి కనిపిస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆర్ట్ లైన్, ఇది వచ్చేసి ఫేబర్ క్యాసిల్, ఇది వచ్చేసి క్యామ్లిన్, ఇది వచ్చేసి అప్సరా. నేను ఇవన్నిట్లో ఏది ప్రిఫర్ చేస్తానంటే మ్యాక్సిమం ఆర్ట్ లైన్. ఎందుకంటే దీంట్లో మీకు 8B ఇంకా 10B అనే గ్రేడ్స్ దొరుకుతాయి. అవన్నిటివి లైక్ డార్క్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ అవన్నిటివి బెస్ట్. సో నేను ప్రిఫర్ చేసేది మాత్రం ఆర్ట్ లైన్. తర్వాత ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, ఇంకా బయట కూడా దొరుకుతాయి. ఆన్లైన్ కంటే బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆన్లైన్లో మీకు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి ఎక్కువ ప్రైస్ అయిపోతుంది. ఇవన్నీ మీకు నార్మల్గా బయట వచ్చేసరికి 40 to 60 లోపలే దొరికిపోతాయి ఈ పెన్సిల్స్ అనేటివి. సో ఇది మీరు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఈ 4 టైప్స్ మీకు దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్ అయినా ఎక్కడైనా ఉంటే తెచ్చుకోవచ్చు. తర్వాత ఈ 4 పెన్సిల్స్ని నేను ఒక మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 4 పెన్సిల్స్ని నేను కంపేర్ చేసిన తర్వాత బెస్ట్ సాఫ్ట్ పెన్సిల్స్ అంటే ఆర్ట్ లైన్ పెన్సిల్స్. ఎందుకంటే నేను ఇవి ఒక 3-4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఆర్ట్ లైన్ అనే డ్రాయింగ్లో నాకు ఆర్ట్ లైన్లోనే లైక్ ఈ పెన్సిల్స్లోనే నాకు కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది, డార్క్నెస్ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు ఈ పెన్సిల్స్. సో ఇది బెస్ట్. సో ఒకవేళ నాకు ఈ 4 నాకు ఏది దొరకట్లేదు, ఓన్లీ నాకు అప్సరానో లేకపోతే క్యామ్లిన్ ఇవే దొరుకుతున్నాయి అంటే ఈ 4 మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిగినర్ కాబట్టి సో ఇది తీసుకోవచ్చు. ఇంకా మీకు మంచిగా షేడింగ్ అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీగా నేర్చుకోవాలి అలా అనిపిస్తే ఇంకొక కంపెనీ కూడా ఉంది, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటా, స్టెడ్లర్ కంపెనీది. అది చాలా కాస్ట్లీ, అది 1000 పైనే ఉంటుంది సెట్ మొత్తం. ఒక 6 పెన్సిల్స్ 4 పెన్సిల్స్ వస్తాయి. సో అది చాలా కాస్ట్లీ అయిపోతుంది కాబట్టి నేను అది ఎక్కువ ప్రిఫర్ చేయను. ప్లస్ దాంట్లో ఏంటంటే ఇవన్నిటికీ అదే మించింది. ఈ 4 పెన్సిల్స్ కంటే అది బెస్ట్ పెన్సిల్ అని చెప్పొచ్చు. సో ఈ రేంజ్లో బిగినర్స్కి అంటే ఈ 4 పెన్సిల్స్లో మీరు ఏదైతే తీసుకున్నా పర్లేదు. ప్లస్ ఎక్కువ మంచిగా అంటే ఈ 4 పెన్సిల్ కంపేర్ చేస్తే మనకు ఆటలేదు. పేపర్స్ వచ్చేసరికి నేను 2 ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు బిగినర్ లెవెల్కి అయితే, ఇప్పుడు నార్మల్ లెవెల్కి అయితే మీరు క్లాస్మేట్ది బుక్ వస్తుంది ఒకటి, క్లాస్మేట్. దీంట్లో డ్రాయింగ్ మీరు చేసుకోవచ్చు. మంచి టెక్స్చర్, దీంట్లో నీకు టెక్స్చర్ ఇంకా రఫ్నెస్ అనేది బాగుంటుంది. సో దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పేపర్స్ అనేది బాగుంటుంది. జస్ట్ మీకు నాకు తెలిసి ఇది 40 రూపీస్కి వచ్చేస్తుంది అనుకుంటా ఇది. ఒకవేళ మీకు ఇది వద్దు అంటే అప్పుడు మీకు ఈ పేపర్స్ కనెక్ట్కి వెళ్ళొచ్చు. ఇవి కార్ట్రేజ్ పేపర్స్ అంటారు, కొంచెం థిక్నెస్ ఉంటాయి, ఈ రేంజ్ ఉంటుంది. సో ఈ పేపర్స్ అనేటివి మీకు ఎక్కువ టెక్స్చర్ అనేది బాగా ఇస్తుంది. సో రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు. సో పెన్సిల్ ఇంకా పేపర్ ఎలా ఏది కొనాలి, ఏది చెప్పేశాను. సో ఇప్పుడు ప్రాక్టీస్కి వద్దాం. ప్రాక్టీస్ చేయడానికి నేను మీకు ఇవి సో ప్రస్తుతానికైతే మీరు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయడానికి సో దానికోసం ఎక్కువ పేపర్స్ యూజ్ అవుతాయి కదా. సో ఈ పేపర్స్ లైక్ డ్రాయింగ్ బుక్ కానీ కార్ట్రేజ్ పేపర్ కానీ వద్దన్నప్పుడు మీరు ఇలాంటి ఒక బుక్ నార్మల్ పేజెస్ ఉండే ఒక బుక్ తీసుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇందులో కూడా నేను డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేశాను, స్టార్టింగ్లోనే చూపిస్తాను. సో ఇలా డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. ఇందులో కూడా బాగా వస్తాయి. నాకు పెన్సిల్స్ ఇవ్వద్దు అన్నప్పుడు మీరు ఈ పెన్సిల్ కొనుక్కోవచ్చు, అప్సరాది నార్మల్ పెన్సిల్. నట్రాజ్ కానీ అప్సరా కానీ అలా ఎక్కువ లైన్ ప్రాక్టీస్ చేయాలన్నా, షేప్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, 3D షేప్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, ఏ పెన్సిల్స్ కావాలన్నా
ఎక్కువ మీకు సాఫ్ట్ పెన్సిల్స్ అవసరం ఉండదు దానికి. సో అలాంటి టైంలో ఇప్పుడున్న బిగినర్స్ టైం కాబట్టి మనం ఈ పెన్సిల్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మీకు డ్రా ఏదైనా చేసుకోవాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా, ఇట్లా లైన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, స్ట్రైట్గా మ్యాక్సిమం స్ట్రైట్గా చేయాలంటే ఈ పెన్సిల్ యూస్ చేసుకోవచ్చు. నార్మల్ అప్సరా పెన్సిల్ మీకు ఇప్పుడు చెప్పాను కదా, నట్టాజ్ కానీ, అప్సరా కానీ, డూమ్స్ కానీ అలాంటి పెన్సిల్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా ప్రాక్టీస్ చేయడానికి, లేకపోతే డిఫరెంట్ షేప్స్ కానీ ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి అలాంటిది ఆ టైంలో ఇది యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు సాఫ్ట్ పెన్సిల్ యూజ్ చేయాలంటే షేడింగ్స్కి దానికి యూజ్ అవుతుంది. ఈ సాఫ్ట్ పెన్సిల్ ఇలా షేడ్ చేయాలి. సో మీకు యూనిఫామ్లో షేడ్స్ కనిపిస్తుంటాయి, ఇది షేడింగ్కి యూజ్ చేస్తారు మ్యాక్సిమం. సో దీంతో నేను ఒక రియలిస్టిక్ ఐ చేస్తాను. ఓన్లీ ఈ పెన్సిల్ ఇంకా ఈ పేపర్ యూజ్ చేసుకుని ఒక రియలిస్టిక్ ఐ డ్రా చేసి చూపిస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు చూడగలుగుతారు, ఇప్పుడు నేను ఇదొక్క పెన్సిల్ యూజ్ చేసి, ఆ పేపర్ పెన్సిల్ యూజ్ చేసి నేను డ్రాయింగ్ ఇలా చేశాను. సో ఇది మీకు అర్థమై ఉంటుంది షేడింగ్ ఎందుకు యూజ్ చేస్తారు. ప్లస్ మీరు ఈ పెన్సిల్ నార్మల్ అప్సరా పెన్సిల్ తీసుకొని షేడ్ చేస్తే మీకు కొద్దిగా ప్యాచెస్ అనేవి వస్తుంటాయి మధ్యలో, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా డిఫరెన్స్ అనేది. సో అది అనమాట. సో చూడండి మీరు డిఫరెన్స్ కనిపిస్తుంటుంది, ప్యాచెస్ అవన్నీ కనిపిస్తుంటాయి, అది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అది. సో ఇందులో నేను వచ్చేసరికి ఓన్లీ షేడింగ్ చేశాను జస్ట్, ఇంకా నేను బ్లెండింగ్ చేయలేదు, దానికి ఇంకా డీటెయిలింగ్స్ ఏమి ఇవ్వలేదు. ఇంకా డీటెయిలింగ్స్ బ్లెండింగ్ అనేది చేస్తే మనకు ఈ ఐ ఒకటే మనకు రియలిస్టిక్ అంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో అక్కడ వరకు మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను సింపుల్గా ఒక పెన్సిల్ ఇంకా ఒక పేపర్ యూస్ చేసుకొని మీకు ఐ ఎలా డ్రా చేస్తానని చూపించాను. సో ఇలానే మనం ఫేస్ అనేది ఇంకా దాన్ని అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కానీ, ఫేస్ కానీ, పోర్ట్రేట్స్ కానీ, కస్టమ్ మేడ్ డ్రాయింగ్స్ అవి ఏవైనా ఇలానే చేస్తాము. సో అవన్నీ నేను ముందు వచ్చే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ప్లస్ ఇప్పుడున్న మనకు డ్రాయింగ్ మెటీరియల్స్ అయితే నేను చెప్పాను, ఇవి రెండు పెన్సిల్ ఇంకా పేపర్ అనేది చెప్పేసాను మీకు. ఇవి రెండే అవసరం ప్రస్తుతానికి. ముందు మనం అప్గ్రేడ్ అయ్యేటప్పుడు నేను మీకు ముందే చెప్తాను, అప్పుడు కూడా దానికోసం సపరేట్గా టూల్స్ అనేది ఒక వీడియో పెడతాను, నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ ఏదైతే కావాలో అని. సో ప్రస్తుతానికి మనకి మీరు ఇవి షేడింగ్ చేస్తాం కాబట్టి మనం ఆర్ట్ లైన్ పెన్సిల్స్ కానీ, లేకపోతే మీకు చూపించాను కదా ఆల్రెడీ ఫైబర్ క్యాసిల్ కానీ, క్యామ్లిన్ కానీ అవన్నీ. సో ఆ పెన్సిల్స్ కానీ, ఈ ఆర్ట్ లైన్ పెన్సిల్స్ కానీ తీసుకోవాలి. మీరు పేపర్స్ వద్దు, మేము నార్మల్ బుక్లోనే యూస్ చేస్తామన్నా నాకేం ప్రాబ్లం లేదు. మీరు అది యూస్ చేసినా కూడా మీరు మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీకు పేపర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీరు అది తీసుకోవడం బెస్ట్. ఇప్పుడు నార్మల్గా బిగినర్స్ చేసే మొదటి తప్పు ఏంటంటే టూల్స్ కావాలని చెప్పి ప్రతి ఒక్క టూల్ కొనేస్తారు. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. పోను మీకే అర్థమవుతుంది ఆ పెన్సిల్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఆ ఎక్స్పెన్సివ్ పెన్సిల్స్ ఎందుకు కొంటారు డ్రాయింగ్ కోసం, ఇంకా డిఫరెంట్ టూల్స్ ఎందుకు ఉన్నాయి డ్రాయింగ్ కోసం అన్నీ నేను ముందు వచ్చే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ప్రస్తుతానికి బిగినర్ స్టార్టింగ్ డ్రాయింగ్ ఈరోజు నా లాస్ట్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. సో దాన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే ఓన్లీ మీకు కావాల్సింది పెన్సిల్ ఇంకా పేపరే ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత ఆలోచిద్దాం వేరేది అది ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడున్న వీడియో మీకు నచ్చింది అనుకుంటా, యూస్ఫుల్ అయింది అనుకుంటా, దీంతో మీకు మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది అనుకుంటాను, అంటే ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది. సో ఈ డ్రాయింగ్ వీడియోలో వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మెటీరియల్స్ కావాల్సింది, ఏవేవి మెటీరియల్స్ మనం కావాలి, మనం ఏవేవి యూస్ చేస్తాం అనేది. నెక్స్ట్ మీకు ఒక ఐ డ్రా చేసి కూడా చూపించాను, అది ఎలా యూస్ చేస్తారు, ప్రాక్టీస్ ఎలా చేస్తారు, ఆ డ్రాయింగ్స్ని ఇంకా ప్రపోర్షన్స్ ఎలా చూసుకోవాలి అవన్నీ. సో అవన్నీ కవర్ చేశాను. ప్లస్ నెక్స్ట్ వచ్చేది ట్యూటోరియల్, అది వేరేది, అది మీకు ముందు వచ్చే వీడియోలో తెలిసిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.